ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. దేని గురించి అంటే గత కొంతకాలంగా నేను బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ టీమ్ సాయి మీద నేను అలిగేషన్స్ చేస్తూ ఉన్నానని వాళ్ళు అంటున్నారు. ఓకే, వాళ్ళు అంటున్నారు. సో అమ్మాయిని తీసుకురా దమ్ముంటే అని చెప్పి టీమ్ సాయి నన్ను రెచ్చగొడుతున్నాడు. నా మీద ఎవరెవరికో పెయిడ్ బ్యాచ్కి పైసలు ఇచ్చి వీడియోలు చేపిస్తున్నారు. సరే సరే భాష రానోళ్ళు, నత్తి మాట్లాడేటోళ్ళు, లేకపోతే శ్రావ్యలాగా న్యూస్ అవుదాం అనుకునేటోళ్ళు, అది కాని పని. అది నాకు ఒక క్రెడిబిలిటీ ఉన్నది. 3 సంవత్సరాల నుంచి కొట్లాడి 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 చావు చస్తే వచ్చినా బతికితే బతికినా అని చెప్పి ఏ పార్టీని వదిలిపెట్టలే. మీరు చూడండి నా క్రెడిబిలిటీ. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏదైనా సరే కుండబద్దల కొట్టి మాట్లాడడం నా నైజం. ఇది చాలామందికి తెలుసు, నా మీద వీడియోలు చేసే వాళ్ళకు కూడా తెలుసు. కానీ నాలో ఇంకో రూపం చూస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. ఇక నేను టీమ్ సాయి నీకు దమ్ముంటే రారాబాయి నువ్వు, నేను బహిరంగంగా నేను చెప్తున్నా. నువ్వు అంటున్నావు కదా ఆ అమ్మాయి ఎవరో నా దగ్గర ప్రూఫ్ లేదు, నువ్వు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి అడ్డమైన కూతలు కూయిపిస్తున్నావు కదా, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేపిస్తున్నావు కదా. దమ్ము ఉంటే ఆ అమ్మాయి ఇంటికి నువ్వు ఏవేవైతే మీడియా ఛానల్స్ తోటి నా మీద అడ్డమైన ఎలిగేషన్స్ చేపిస్తున్నావో నేను నా కెమెరా తీసుకొని వస్తా. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి లైవ్ పెడతా. ఎక్కడ పెట్టుకుందాము? విబిఆర్ గార్డెన్స్ ఉందా అల్వాల్లో? నేను ఆ అమ్మాయి పేరు చెప్పను. ఎందుకంటే నేను ఒక మహిళని. నేను ఒక మహిళగా ఇంకొక మహిళ బతుకు కోరుకుంటా కానీ ఒక మహిళ చావు కోరుకోను టీమ్ సాయి. అట్లాగే మిగిలిన కొంతమంది మహిళలు వేరే వేరే ఛానల్స్లో మిర్రర్ టీవీ కానీ లేకపోతే ఇంకేదో ఛానల్ ఉంది, మిర్రర్ టీవీ కాకుండా 24/7 కానీ 24x7 కానీ 2 ఛానల్స్లో మాట్లాడిపిస్తున్నాడు. ఏదో డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తారు, ఏమో మాట్లాడిపిస్తారు. ఇంకొంతమందికి అయితే తెలియరాదు చక్కగా. ఈ అటువంటి వాళ్ళతో మాట్లాడిస్తుండు కదా, వాళ్ళు మహిళలే కదా. గతంలో నేను ఎన్నో స్కాములు వెలికి తీసిన కదా, ఎన్నో వాస్తవాలను తెర మీదకి తీసుకొచ్చినాను కదా, ఎన్నో థ్రెట్స్ని ఎదుర్కొన్నాను కదా, ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాను కదా. ఒక అమ్మాయి గురించి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మాట్లాడుతుంది ఒక వ్యక్తి గురించి అన్నప్పుడు ఆధారాలు లేకుండా ఎవడన్నా మాట్లాడతాడా అండి? ఎందుకు మరి శ్రావ్యాను ఎందుకు ఆధారాలు చూపించట్లే? ఒకటే రీజన్, అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తా. వాళ్ళ ఇంటికి పోయి కెమెరా పెడితే టీమ్ సాయికి హార్ట్ అటాకే వస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఒక్కొక్కటి ఆగండి ఒకసారి. కొత్తగా లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని ఆబ్లిగేషన్స్, అంటే లీగల్గా కొన్ని ఆబ్లిగేషన్స్ మనం చూద్దాము. దాని గురించి మనం తెలుసుకున్న తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడదాం. ఒకసారి మనం చూద్దాం. Here's 1-page media code of conduct template India specific for reporting on sexual offences. జర్నలిజం చేయని వాళ్ళు, జర్నలిజమే రాని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఓకే, నాకు ఏది చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎటువంటి సందర్భంలో చేయాలో అన్నీ తెలుసు నాకు. అర్థమైందా? సో నేను ఎందుకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టట్లే? పాయింట్ నెంబర్ 1, తన ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటది. వాళ్ళ 2 పిల్లలు రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది ఆ అమ్మాయిని కనుక స్టూడియోలోకి తీసుకొస్తే. అండ్ అట్లాగే మొన్న రీసెంట్గా ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు నార్మ్స్ ఉన్నాయో కొత్తగా సోషల్ మీడియాలో, ఎటువంటి అమ్మాయిలను, బాధిత మహిళలను, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కానీ వీల్లేదు. ఎందుకని? గతంలో ఇట్లా కొంతమంది మీద ట్రోల్స్ అయితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు కాబట్టి కొత్తగా జీవోలు తీసుకొచ్చినారు. నాకు మానవత్వం ఉన్నది, మహిళల పట్ల అభిమానం ఉన్నది, మహిళల పట్ల ప్రేమ ఉన్నది. మీరు నా మీద ఎన్ని ప్రగల్భాలు పలికినా నేను నా స్థిత ప్రజ్ఞతను నేను కోల్పోను. కేవలం ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. అట్లా అని నేను ఊరుకుంటానని అనుకోకండి. ఓకే, లేదు వెళ్దాము, ఆ కుట్టు ఎట్లాగో వావి వరుసలు లేవు తమరికి, లేదు కూర్చుందామంటే కూర్చుందాం, దీని తర్వాత చెప్తాను నేను. ఆగండి. Here's 1-page media code of conduct template India specific for reporting on sexual offences. Media code of conduct for reporting sexual offence cases compliant with IPC 228A, CRPC 327 and Supreme Court guidelines. ఏ కోర్ట్ అండి ఇది? హైకోర్టు కూడా కాదండి, సుప్రీం కోర్టు గైడ్లైన్స్. Prohibited disclosures, do not publish or broadcast victim's name, photograph, video,
ఫ్యామిలీ డీటెయిల్స్, పేరెంట్స్, స్పౌస్, రిలేటివ్స్, అడ్రస్, స్కూల్, కాలేజ్, వర్క్ ప్లేస్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్ ఐడెంటిఫైయబుల్ ఆన్లైన్ కంటెంట్, ఎనీ డైరెక్ట్ క్లూ దట్ మే లీడ్ టు విక్టిమ్ ఐడెంటిఫికేషన్, ఎగ్జాంపుల్ క్యాస్ట్, లొకాలిటీ, ప్రొఫెషన్ ఆఫ్ పేరెంట్స్. ఏమేం చూపియద్దండి? టీమ్ సాయి చక్కగా చూడు, భూతద్దాలు పెట్టుకొని చూడు. ఎవరైతే ఆ తోకలతో ఏపిస్తున్నావో వాళ్ళని కూడా చూడమని జర కళ్ళు తెరిచి. ఓకే, ప్రూఫ్లు కావాలా నీకు ప్రూఫ్లు కావాలనా? వస్తావా? కెమెరా పెడదామా? లైవ్ పెడదామా? వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? VBR గార్డెన్స్ దగ్గర ఉంది. పోదామా? దమ్ములున్నాయా? ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చే దమ్ములున్నాయా? ఆ అమ్మాయి ముందు వాళ్ళ కొడుకు గొంతు పిసుకలేదా? నువ్వు పిసుకలేదా? వీడియో కాల్ చేయలేవా? స్క్రీన్ షాట్లు చూపించమంటావా? ఏం తమాషాలు చేస్తున్నా? ఊరుకుంటున్నా అని ఎన్ని చూసుంటా నేను. పెద్ద పెద్ద లీడర్లనే ఢీ కొన్నా నేను. నువ్వెంత? నడు, లైవ్ కెమెరా తీసుకొని వస్తా. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుందామా? ఆ దమ్ములున్నాయా నీకు? వస్తావా? ఎక్కడుంది? VBR గార్డెన్స్ నుంచి లెఫ్ట్ లో పోతే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఉంది. నేను VBR గార్డెన్స్ దగ్గరకు వస్తా. నువ్వు వస్తావా? పోదామా? ధర్మపురి అరవింద్ ఇంటికి కూడా అమ్మాయిని తీసుకపోలే నువ్వు. ధర్మపురి అరవింద్కి దీనికి సంబంధం లేదు, కానీ బయట కారులోనే ఆ అమ్మాయిని కూర్చోపెట్టి ధర్మపురి అరవింద్ ఇంటికి తీసుకపోలేదా? నువ్వు లోపలికి పోయి రాలేదా? తీసుకపోయినావా లేదా? ఆ కార్ పేరు కూడా చెప్పమంటావా? ఏ కారులో పోయినావా? హుండాయ్. ఎస్, హుండాయ్ వెన్యూ కార్. హుండాయ్ వెన్యూ కార్లో ధర్మపురి అరవింద్ ఇంటికి ఆ అమ్మాయిని తీసుకపోయినావు, కానీ ఆ అమ్మాయిని కారులోనే కూర్చుండబెట్టినావు. నువ్వు ఒక్కడవే ధర్మపురి అరవింద్ ఇంటికి లోపలికి పోయి బయటికి వచ్చినావు. అంటే నువ్వు నా దగ్గర ప్రూఫ్లు లేవనుకుంటున్నావు కదా. నేను ఆ అమ్మాయి పేరు చెప్పొద్దు, ఆ అమ్మాయిని స్టూడియోకి తీసుకురావద్దు. ఓకే, ఆ అమ్మాయి పేరు చెప్పొద్దు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. ఎందుకంటే నేను చట్ట వ్యతిరేకంగా పనిచేయను, చట్ట విరుద్ధంగా పనిచేయను. నేను చదువుకున్న చదువు అది కాదు. ఒక మహిళగా ఇంకొక మహిళ భవిష్యత్తుని కోరుకుంటా. ఇంకా పాతాళంలోకి వెళ్తానని అనుకోను, తీసుకెళ్తానని అనుకోను. లేదు, నీకు ఎట్లాగో బావి వరుస లేదు. నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక వ్యక్తిని ఏం చేసినా కూడా నేను చెప్పగలుగుతా. దానికి సంబంధించినవి కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరమైతే ప్రోక్సో కేసు కూడా అవుతుంది. లేదు, చెప్పమ్మా, చెల్లమ్మ, చెప్పు, బహిర్గతం చేయి. మనం VBR గార్డెన్స్ దగ్గర కలుసుకుందాం. VBR గార్డెన్స్ దగ్గర ఉన్నటువంటి ఆ మహిళ ఇంటికి వెళ్దాం, అక్కడ కూర్చుందాం. ఆమె సంసారం ఖరాబ్ అయితే ఖరాబ్ అయింది, వాళ్ళ మొగుడు వదిలేస్తే వదిలేసిండు, వాళ్ళ నాన్న రాజకీయ జీవితం పోతే పోయింది, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే నాకేంది అని చెప్పి నువ్వు ఆలోచిస్తే చెప్పు. ఖబర్దార్, నేను రెడీగా ఉన్నా VBR గార్డెన్స్ దగ్గరికి రావడానికి. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు లేదా VBR గార్డెన్స్ దగ్గర? ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు లేదా VBR గార్డెన్స్ దగ్గర? లేదా? హుండాయ్ కార్లో తీసుకపోవా? తన కార్లోనే తిరగవా? తన డబ్బులు డిమాండ్ చేయలేదా? ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయమని అడగలేదా? చూపిమందువా స్క్రీన్ షాట్లు? అరే ఊరుకుంటున్నా కొద్ది రెచ్చిపోతున్నావు. కూర్చుందామా? అమిత్ షా దగ్గర కూర్చుందామా? చెప్పు, కూర్చుందామంటే కూర్చుందాం. మోడీ దగ్గర కూర్చుందామా? లేకపోతే RSS అధ్యక్షుల దగ్గర కూర్చుందామా? పోదాం అక్కడికి, మహారాష్ట్రకు. నీ ఒక్కడికే ఉన్నాయి అనుకున్నావు కనెక్షన్లు. అమిత్ షాతో ఫోటో పెడితే అయిపోయిందా? సెలబ్రిటీలతో దిగుతా అయిపోయిందా? మాకు లేవా? మాకు ఇన్ఫ్లుయెన్సులు లేవా? మాకెవరు పరిచయాలు లేవా? వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి చూపిమంటే చూపిస్తా వీడియోలు. చెప్పు అంటున్నారు. ఏం కోరుకుంటున్నారండి మీరు? మిర్రర్ టీవీలో కానీ 24/7లో కానీ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నారు? ఒక మహిళా యాంకర్గా ఇంకొక మహిళ, సాటి మహిళ చనిపోవాలని కోరుకుంటున్నారా? లేకపోతే ఆమె కుటుంబం రోడ్డు పాలవ్వాలని కోరుకుంటున్నారా? సరే, ఇది ఎందుకు టీమ్ సాయి? నీ షెట్టిప్పు, నీ చెయ్యి తీసి చూపి నీ చెయ్యి మీద ఎందుకు కాట్లున్నాయి? ఎందుకు నీ చెయ్యి కట్ చేసుకున్నావు? వీడియో కాల్ చేసి మరి నువ్వు చేతిలో కత్తి పట్టుకొని చెయ్యిని ఎందుకు నరుక్కున్నావు? బ్లేడ్తో కసా కోసుకునేటోడిని సైకో కాకపోతే ఇంకేమంటారయ్యా? నువ్వు వీడియో కాల్ చేయకపోతే ఇగో కోసుకుంటా అని చెప్పి కోసుకున్నావు. దమ్ముంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ షెట్టిప్పి చూపివయ్యా, ఏదైతే అదైంది. నేను చెప్తా. లేదా VBR గార్డెన్స్ దగ్గరకు వస్తా, కెమెరా తీసుకొని వస్తా. VBR గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇంటికి మనం పోదాం. నీ బాధ భరించలేక కదా అమ్మాయి కారం వేసింది.
కార్ నెంబర్ కూడా చెప్పమంటావా? సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూపించమంటావా? ఆ అమ్మాయిని చచ్చిపోమంటావా? నువ్వే సక్కనైతే ఆమె నా దగ్గరికి ఎందుకు వస్తుందయ్యా? ఒక యాంకర్గా, ఒక జర్నలిస్ట్గా మీరు ఒక మహిళ చావు కోరుకుంటా అంటే చెప్పండి, తీసుకొస్తా నేను. సరే మీరు అంటున్నారు కదా మిర్రర్ టీవీలో అడ్డమైన వీడియోలు 24/7 చేస్తున్నారు కదా, టీమ్ సాయి షట్టిప్పమని చెప్పండి. చేతి మీద ఖర్చు ఉన్నాయా లేవా అడగండి. కెమెరా జూమ్ చేసి పెట్టాలి టీమ్ సాయి చెయ్యిని. టీమ్ సాయి చెయ్యిని నేను ఆ అమ్మాయి పేరు చెప్పకుండా హింట్ ఇస్తున్నా. టీమ్ సాయి ఇది ఇక్కడితో ఆపకపోతే మర్యాదగా ఉండదు. నన్ను చంపినా పర్లేదు, ఎవరిని కేర్ చేయను నేను. బతింలాడితే నన్న వింట కానీ బెదిరిస్తే అస్సలు విన నేను. కొంచెం తిక్కున్నది నాకు, అర్థమైందా? ఒక మహిళగా ఇంకొక మహిళ బతుకు కోరుకుంటా, మహిళలకు అండగా ఉంటా. షట్టిప్పి చూపించే దమ్ము నీకున్నదా? నువ్వు చెయ్యేందుకు కట్ చేసుకున్నావు? ఎందుకు కట్ చేసుకున్నావు? నీ మార్కులు చూపి, నీ చెయ్యి పైన ఉన్న మార్కులు చూపివయ్యా, కట్ చూపి. చేతి పైన నీ కత్తి ఘాట్లను చూపి. నా దగ్గరికి రాకపోతే నీ కొడుకుని చంపేస్తా, నీ గొంతు పిసుకలే, చిన్న పసికందు గొంతు నులమలే, హుండాయ్ కార్ల ధర్మపురి అరవింద్ ఇంటికి తీసుకోబోలే. ఇంకా పేరు చెప్పమంటావా? ఆ అమ్మాయిని చంపేయమంటావా? ఆత్మహత్య చేసుకోమంటావా? డెక్కన్ క్రానికల్ సంగతి ఏంటి చెప్పమంటావా? ఎవరి జీవితాలతో ఎట్లా ఆడుకున్నావో హింట్ ఇస్తున్నా. డెక్కన్ క్రానికల్ సంగతి ఏంది? సరే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా, నా దగ్గర ఎటువంటి వీడియోలు లేవు కదా, నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కదా, అందుకే అంటున్నా టీమ్ సాయి నీకు దమ్ము ఉంటే టైం నువ్వు చెప్పు, లేదా నన్ను చెప్పమంటే నేను చెప్తా. విబిఆర్ గార్డెన్స్ దగ్గర పోదాం. ఎక్కడ పోదాం? విబిఆర్ గార్డెన్స్ దగ్గర పోదాం. విబిఆర్ గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏదైతే అదైంది, నువ్వు రెడీ అంటే చెప్పు, పోదాం. రేపో ఎల్లుంటే నేను అక్కడ వెయిట్ చేయమని చెప్పు విబిఆర్ గార్డెన్స్ దగ్గర. నువ్వు మల్కాజ్గిరే, నాది కూడా మల్కాజ్గిరే, నా ప్రాపర్ కూడా మల్కాజ్గిరే, అర్థమైందా? విబిఆర్ గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఇంటికి వెళ్దామంటే వెళ్దాం టీమ్ సాయి. ఇంకా బతుకు నాశనం చేద్దామంటే చేద్దాం టీమ్ సాయి. సోకాల్డ్ కొన్ని ఛానల్స్ బతుకు నాశనం చేస్తే ఆ అమ్మాయి అంటే చేద్దాం టీమ్ సాయి. ఈ హింట్స్ చాలా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పడానికి ఈ హింట్లు సరిపోతాయా? మిర్రర్ టీవీకి కానీ 24/7కి కానీ ఇంకొంతమంది నత్తోళ్ళకి కానీ సరిపోతాయా? ఇంకా కావాలనా? ఇప్పుడు నేనేస్తా కేసులు. ఎవరైతే మిర్రర్ టీవీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పోయి నేను కేసేస్తా. ఎందుకంటే వీళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు. ఆ అమ్మాయి పేరు చెప్పమని, ఆ అమ్మాయి వీడియోని తీసుకురమ్మని, స్టూడియోలో తీసుకొచ్చి కూర్చోబెట్టమని రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఛానళ్ళ మీద నేనేస్తా. తట్టుకుంటారా కేటీఆర్? తట్టుకుంటారా మీరు? ఆ అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నారండి. ఆ అమ్మాయి బాధిత మహిళ, వాళ్ళ భర్తకి తెలియదు ఇది, ఆ కుటుంబం నాశనం అయిపోతుంది, అందరూ ఆత్మహత్య చేసుకుంటారు, తల్లిదండ్రుల పరువు పోతుంది. నేను అందుకే ఆ అమ్మాయిని తీసుకురావట్లేదు స్టూడియోకి. వీడు బ్లాక్మెయిల్ ఆపేస్తాడేమో అని చెప్పి నేను బ్లాక్మెయిల్ ఆపేస్తాడేమో అని చెప్పి నేను ఎపిసోడ్ చేస్తే వీడు ఒకటిపోయి ఒకటి నన్ను రెచ్చగొడుతున్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టమని చెప్తున్నాడు. దానికి కొన్ని ఛానల్స్ తానా అంటే తందానా అంటున్నాయి. మిర్రర్ టీవీ లాంటిదో 24/7 లాంటిదో. మరి ఇది కరెక్టేనా కాదా? చదువుకోరా భయ్, ఆర్డర్ చదువుకోవాలి. మిర్రర్ టీవీ 24/7 చదువుకోవాలి. పర్మిటెడ్ రిపోర్టింగ్, report the fact of the case, FIR charges, court orders, investigation progress, mention legal provisions involved, example IPC 376, POCSO Act, report judgments, convictions, acquittals without revealing victim identity, use generic descriptors, the survivor, the victim, the prosecutrix, court proceedings, trials under sexual offence laws are in camera, CRPC 327, no publication of in camera proceedings without prior court approval. కోర్ట్ అప్రూవ్ అయ్యే వరకు జడ్జి పర్మిషన్ ఇచ్చే వరకు బాధిత మహిళను తీసుకొచ్చి కెమెరా ముందు ప్రొడ్యూస్ చేయొద్దు. ఆ ఇంగ్లీష్ వస్తుందా నీకు? చదువుకో. ఇంగ్లీష్ వస్తే చదువుకో, రాకుంటే మూసుకో. ఆ అమ్మాయి పేరు కానీ, ఆ అమ్మాయి అడ్రస్ కానీ, ఆ అమ్మాయి వివరాలు కానీ, ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే ఆ అమ్మాయిని కానీ కోర్టు జడ్జి తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడడానికి వీల్లేదు, కెమెరా ముందుకు తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పి స్వయానా మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి సుప్రీం కోర్టు చెప్పిందయా. ఎథికల్ ప్రాక్టీసెస్, ప్రయారిటైజ్ డిగ్నిటీ, ప్రైవసీ అండ్ సెన్సిటివిటీ, అవాయిడ్ సెన్సేషనలిజం, విక్టిమ్ బ్లేమింగ్ ఆర్ స్టెరియోటైపింగ్, యూజ్ బ్లడ్ విజువల్స్ ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్, ఆబ్టైన్ ఎడిటోరియల్ లీగల్ క్లియరెన్స్ ఇఫ్ ఎన్ష్యూర్, consequences of violation IPC 22A
సారీ 228A up to 2 years imprisonment plus fine. Contempt of court for publishing restricted trial details, civil liability if disclosure causes harm to victim. Golden rule, when in doubt leave it out. Victim identity protection is not just a legal duty but a moral obligation. నీకు అటువంటి మోరల్ ఉంటే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు? సరే మీరు అడుగుతున్నారు కదా, నన్ను మిరర్ టీవీ అడుగుతుంది కదా, ఇంకొక ఛానల్ ఏదో 24/7 అడుగుతుంది కదా, ఇంకొకరు భాష రానోళ్ళు నత్తిగా మాట్లాడే వాళ్ళు అడుగుతున్నారు కదా. మీకు దమ్ము ఉంటే టీమ్ సాయి ఇంటికి పోయి టీమ్ సాయి షెట్ ఇప్పి టీమ్ సాయి చేయి చూపి మను నీ ఎందుకు కట్ చేసుకున్నావు నువ్వు ఇక్కడ ఇట్లా 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 ఎందుకు కట్ చేసుకున్నావు మిస్టర్ టీమ్ సాయి అని చెప్పి దమ్ము ఉంటే ఆ ఛానల్ వాళ్ళు పోయి షెట్ ఇప్పి చూపిమని ఒప్పియండి. మీరు టీమ్ సాయిని ఒప్పియండి. విబిఆర్ గార్డెన్స్ పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఇంటికి వెళ్దాం. చలో, ఏదైతే అదైంది, కేసు అయితే కేసు అయింది, ఏదైతే అయింది. మీరు రండి, లైవ్ కెమెరాలు పట్టుకొని నేను వస్తా, చూపిద్దాం. కానీ విబిఆర్ గార్డెన్స్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి ఇంటికి వచ్చే దమ్ము టీమ్ సాయికి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. రెచ్చగొట్టకు, నన్ను రెచ్చగొట్టకు. ఇంకా నేను ఆ అమ్మాయి కోసమే ఆగుతున్నా. నాకు విలువలు ఉన్నాయి, సాంప్రదాయాల పట్ల గౌరవం ఉన్నది. ఒక మహిళగా ఒక మహిళ ఎదగడాన్ని నేను చూడాలని కోరుకుంటున్నా. ఒక మహిళ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంత మహిళలు బాగుపడాలని నేను కోరుకుంటున్నా. ఒక మహిళను బతుకు జీవం లేకుండా అవ్వాలనో, లేకపోతే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనో, ఆమె వాళ్ళ భర్త నుంచి డైవర్స్ తీసుకోవాలనో, ఆ పిల్లలు రోడ్డు మీద పడాలనో నేను కోరుకోవట్లేదు టీమ్ సాయి. అందుకే చెప్తున్నా, అమిత్ షా గారు కూర్చోమంటే కూర్చుంటా, ఎక్కడన్నా కూర్చోమంటే నేను కూర్చుంటా. లేదా నాకు చెప్పు, ఎట్లాగో వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తున్నావు కదా, వాళ్ళకి చెప్పు. పోనీ ఆ టైంకి నేను విబిఆర్ గార్డెన్స్ దగ్గరకు వస్తా. విబిఆర్ గార్డెన్స్ దగ్గర కెమెరా పట్టుకొని రెడీగా ఉందాం, పోదాం. ఆ అమ్మాయి ఇంటి దగ్గరకు పోదాం. నేను హింట్ ఇచ్చిన కదా, నా దగ్గర ప్రూఫ్లు లేకపోతే నువ్వు హుండా కార్లో తిరుగుతావని నాకేం తెలుసు? లేకపోతే విబిఆర్ గార్డెన్స్ దగ్గర అమ్మాయి ఇల్లని నాకేం తెలుసు? ఇవన్నీ నాకేం తెలుసయ్యా? నీకోసం ఆ అమ్మాయి కార్ అమ్మి మరి పైసలు ఇచ్చిందని నాకేం తెలుసు? నువ్వు చేతికి వీడియో కాల్ చేసి ఎట్లా కట్ చేసుకున్నావో, చెవిని ఎట్లా కట్ చేసుకున్నావో నాకేం తెలుసు? ఈ సాక్ష్యాలు సరిపోతాయా? ఇంకేమని చెప్పమంటావా? సో దయచేసి తెలంగాణ ప్రజలారా, దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను తనని తీసుకోవట్లేదు. ఒక మహిళగా ఒక మహిళ ఎదుగుదల నేను కోరుకుంటా. అది నా తోటి యాంకర్స్ అయినా, నా తోటి రిపోర్టర్స్ అయినా, నా తోటి యాంకర్స్ అయినా, వాళ్ళు నన్ను శత్రువుగా చూసినా నేను తను కూడా ఒక మహిళే కదా అని చెప్పి నేను ఒక మిత్రుగా చూస్తాను. కాబట్టే నేను ఇంకా వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. సో దయచేసి మీరు కూడా ఆడవాళ్ళు కాబట్టి ఆ మహిళ బాధను అర్థం చేసుకోండి. టీమ్ సాయిని పోయి అడగండి, ఎక్కడ కట్ చేసుకున్నావు చెయ్యి మీద చెప్పక్కర్లేదు. ఆయన చెయ్యి చూపిస్తే ఇట్లా కెమెరాల ముందర చెయ్యి పెట్టమనండి, కట్ చేసుకున్నది మొత్తం కనబడుతుంది, మొత్తం క్లియర్ కనబడుతుంది. బీజేపీ వాళ్ళు కూడా చూపిమని అడగచ్చు. ఎవరికైనా డౌట్లు ఉంటే టీమ్ సాయిని పోయి నువ్వు ఎందుకు కట్ చేసుకున్నావయ్యా చెయ్యి అని చెప్పి అడగండి. ప్లీజ్ దయచేసి అడగండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా? సో దయచేసి ఇది ఇక్కడితో ఆపుతావా, లేకపోతే నన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా అనేది నేను టీమ్ సాయికి వదిలేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.